జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరు వర్గాల కార్పొరేటర్లు కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్నారు. మేయర్ వర్సెస్ కార్పొరేటర్లుగా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కింది. 20 మంది కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మరి కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. సొంత పార్టీ మేయర్ పైనే 2 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి నెల రోజులుగా పక్క రాష్ట్రంలో కార్పొరేటర్లు క్యాంపులో ఉంటున్నారు. వీరంతా ఇప్పటికే క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి చేరుకున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నవీన్, మేడ్చల్ జిల్లాలోనే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లోనే ఇటు అవిశ్వాస తీర్మానం పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 20 మంది కార్పొరేటర్లు అందరూ కూడా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ కూడా విధించారు. మరోవైపు ఏదైతే మొత్తం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 24 మంది కార్పొరేటర్లు ఉండగా దాదాపు 20 మంది కార్పొరేటర్లు అంతా కూడా ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు. సో 4 కార్పొరేటర్లు మాత్రమే మేయర్ మేకల కావ్య పక్షాన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 రోజుల నుంచి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా బాపట్ల టూర్ లోనే ఉన్నారు. వారంతా కూడా తెల్లవారుజామున జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. కాసేపట్లోనే అవిశ్వాస తీర్మానంలో 20 మంది కార్పొరేటర్లు నెగ్గేటటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాత కొత్త మేయర్ ని కూడా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. సో దీని తర్వాత ఈరోజు సాయంత్రం 6 గంటలకు 20 మంది కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ లో చేరేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికైతే దాదాపు చాలా రోజులుగా ఉత్కంఠతగా కొనసాగుతున్నటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే అవిశ్వాస తీర్మానమో క్లైమాక్స్ కి చేరిందని చెప్పవచ్చు. కాసేపట్లోనే ఈ అవిశ్వాస తీర్మానం పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ఏదైతే దాదాపు 20 మంది కార్పొరేటర్లు అంతా కూడా మేయర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపు 3 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ వివాదానికి ఒక తెరపడేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా వీరంతా కూడా కాంగ్రెస్ లో ఈరోజు సాయంత్రం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం అయితే ఒకంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.